వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం రికార్డ్. మహిళలకు అసలైన గౌరవమని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడి. కాంగ్రెస్ మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం తప్పదు. బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. ప్రాచీన కళారూపం ఆధ్యాత్మిక భజనకు ప్రపంచ గుర్తింపు. కరీంనగర్ కళాభారతిలో ఏకదాటిగా 12 గంటల పాటు భజన. ప్రాచీన కళారూపం ఆధ్యాత్మిక భజనకు ప్రపంచ గుర్తింపు. కరీంనగర్లో విషాదం. లోయర్ మానేర్ డ్యాంలో చేపల వేటకు వెళ్లి తండ్రి కొడుకులు ఇద్దరు మృతి. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అసలైన గౌరవమని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించి 20 నెలల్లో రికార్డు సృష్టించిందన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బస్ స్టేషన్లు, డిపోలలో సంబరాలు నిర్వహించారు. కరీంనగర్ బస్ స్టేషన్లో జరిగిన వేడుకల్లో కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌసాలం, ఆర్ఎం రాజు పాల్గొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి 6,680 కోట్ల రూపాయల ప్రయాణ ఛార్జీలను ఆదా చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం ఎంతో మంది విద్యార్థులు, చిరు ఉద్యోగులు, కూలీలు, పట్టణంలో పాలు, కూరగాయలు అమ్ముకునే మహిళలకు ఎంతగానో ఆర్థిక వెసులుబాటును కల్పించిందన్నారు. ఈ పథకం ద్వారా మహిళలు తమ ఖర్చు ఆదా చేసుకుని లబ్ధి పొందాలన్నారు. అంతేకాకుండా ఆర్టీసీ అద్దె బస్సులను ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు యజమానులుగా చేయడం గొప్ప విషయమన్నారు. అద్దె బస్సుల విధానం ద్వారా మహిళలకు ప్రతి నెల ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత పథకాలు అమలు చేస్తూనే వారిని ఆర్థిక సాధికారత దిశగా తీసుకెళ్తున్నందుకు సాటి మహిళగా ఎంతో సంతోషంగా ఉందన్నారు. మహిళలు ఆర్థికంగా పరిపుష్టి సాధిస్తే సమాజంలో మరింత గౌరవప్రదంగా ఉంటారని సూచించారు. కరీంనగర్ రీజియన్లో మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు 4,83 లక్షల ప్రయాణాలు చేశారని 201.82 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిందని తెలిపారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ ఆర్టీసీలో మహిళలకు కల్పించిన ఉచిత బస్సు సౌకర్యం వల్ల వారికి ఆర్థికంగా ఉపయోగకరంగా ఉందన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీకి కావాల్సిన సహకారం అందిస్తున్నామని తెలిపారు. బస్టాండ్లలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతర సేవలు అందిస్తున్నామన్నారు. అనంతరం వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. బస్టాండ్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. ఆర్టీసీ బస్సులో కలెక్టర్ సిపి గౌసాలం, ఆర్టీసీ అధికారులు బస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు ప్రయాణించారు. లక్షలు మహిళలు ఈ సంవత్సరంన్నర లోపల ప్రయాణం చేయడం జరిగింది. ఓన్లీ టికెట్ వారికి మనము విలువ చూస్తే 202 కోట్లు పైగా మనము మహిళలు లబ్ధి పొందారు. కానీ ఇది టికెట్ కాకుండా కూడా మహిళా సాధికారతలో ఇది ఒక చాలా కీలకమైన అంశం నిర్వహిస్తుంది అని నేను తెలియచేస్తున్నాను. ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మన జిల్లా మంత్రి గారు, గౌరవ బీసీ మరియు రవాణా శాఖ మంత్రి గారు శ్రీ పొన్నం కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తుందని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి ఆరోపించారు. రామడుగులో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 6 గ్యారంటీలతో 420 హామీలతో ప్రజలను ఆదుకుంటామని కాంగ్రెస్ మాయమాటలు, అబద్ధాలు చెప్పి మోసం చేసిందన్నారు. పథకాల అమలు కోసం దాదాపు 2 ఏళ్ల కాలంగా కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన పేరిట ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి చేతులు దులుపుకోవడం తప్ప ప్రజలకు చేసిన మేలేమీ లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసం మళ్లీ కొత్త రాజకీయ డ్రామాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదలుపెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ చేస్తున్న మోసానికి ప్రతిఫలం లభించిందని, అందుకే లోగడ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ ప్రభుత్వానికి ఉద్యోగులు, పట్టభద్రులు తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. ప్రస్తుతం త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేలా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలని కోరారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో బుధవారం రోజున ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఇబ్రహీంపట్నం మండలం ఎరువుల సరఫరాపై పరిశీలించారు జిల్లా కలెక్టర్. ఇబ్రహీంపట్నం ప్యాక్స్ నిర్వహిస్తున్న ఎరువుల విక్రయాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. యూరియా ప్రతి రైతుకి ఎన్ని బస్తాలు ఇస్తున్నారో పరిశీలించి వారి భూమి వివరాలు తనిఖీ చేశారు. తదుపరి కలెక్టర్ ప్రస్తుత పంట వేసిన రైతులకు పంటకు అవసరమైన యూరియా మాత్రమే సరఫరా చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎవరికైనా ఎక్కువ మొత్తంలో యూరియా బస్తాలు పంపిణీ చేసినట్లయితే అట్టి సొసైటీ సిబ్బందిపై వ్యవసాయ శాఖ సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట మెట్పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి వి భాస్కర్, ఇబ్రహీంపట్నం మండల తహసీల్దార్ వరప్రసాద్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రాచీన కళారూపం ఆధ్యాత్మిక భజనకు ప్రపంచ గుర్తింపు లభించింది. కరీంనగర్ కళాభారతిలో ఏకధాటిగా 12 గంటల పాటు భజన నిర్వహించి రికార్డు సృష్టించారు. కరీంనగర్ కళాభారతిలో ప్రవీణ్ సల్వాజీ మ్యూజికల్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ రికార్డు కోసం ఆధ్యాత్మిక భజన ప్రదర్శన నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిరంతరాయంగా 12 గంటల పాటు భజన ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల నుంచి 1000 మంది కళాకారులు భజన ప్రదర్శనలో పాల్గొన్నారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ వారి పర్యవేక్షణలో ఈ ప్రదర్శన కొనసాగింది. కరీంనగర్లో తండ్రి కొడుకులిద్దరూ లోయర్ బ్యానర్ డ్యాంలో చేపల వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం కలకలం సృష్టించింది. కరీంనగర్లో భారీ వర్షం కురియడంతో చేపలు పట్టేందుకు తండ్రి కొడుకులు సర్వర్ రిజ్వాన్ డ్యాంకు వెళ్లారు. ఎల్ఎండి కాలనీ సమీపంలో డ్యాంలోకి దిగి చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సంఘటన స్థలానికి సిఐ సదన్ కుమార్, ఎస్ఐ శ్రీకాంత్ చేరుకుని శవాలను వెలికితీసి విచారణ చేపట్టారు. తండ్రి కొడుకులు ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. స్మార్ట్ సిటీగా మారిన కరీంనగర్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. 6 సెంటీమీటర్ల వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యి పరిస్థితి ఏర్పడింది. తెల్లవారుజామున కురిసిన జోరువానకు కరీంనగర్ ప్రజలు వణికిపోయారు. ఏకతాటిగా కురిసిన 6 సెంటీమీటర్ల వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ముక్రంపురం, లక్ష్మీనగర్, రామ్నగర్, శర్మనగర్, సీతారాంపూర్ కాలనీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలను, ఇళ్లలో వరద నీరు చేరిన ప్రదేశాలను మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తన సిబ్బందితో కలిసి సందర్శించి పరిశీలించారు. ఇళ్లలోకి నీళ్లు రావడానికి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని స్థానికులు ఫిర్యాదు చేయగా డ్రైనేజీ కాలువలపై అక్రమ నిర్మాణాలు చేయడంతోనే వరద నీరు ఇళ్లలోకి వచ్చిందని కమిషనర్ తెలిపారు. నగరపాలక సంస్థ, డిఆర్ఎఫ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. వర్షం, వరదల వల్ల ఎక్కడైనా ఇబ్బంది ఏర్పడితే వెంటనే సమాచారం ఇచ్చేలా నగరపాలిక సంస్థలు హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని డిస్ప్లే బోర్డుల్లో నంబర్ ప్రదర్శించడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. మరో 4 రోజులు కురిసే వర్షాల పట్ల నగర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప ఇంట్లో నుండి బయటకు రావద్దని తెలిపారు. అత్యవసర పరిస్థితి వస్తే నగరపాలక సంస్థ 9849906694కు కాల్ సెంటర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. వర్షాల విషయంలో నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని, 24 గంటలు విడతల వారీగా నగరంలో సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బందిని సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఇక్కడ ఎలాంటి సమస్య తలెత్తినా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. యూజీడీకి సంబంధించిన డ్రైనేజీల్లో మరియు ఫుట్పాత్ల మీద ఏర్పాటు చేసిన ఛాంబర్లను ఓపెన్ చేసి వాటిలో చెత్తా చెదారాన్ని శుభ్రం చేయాలని ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు ప్రధానంగా డిలాబరేటెడ్ నివాస గృహాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వేణు మాధవ్, ఈ యాదగిరి, సంజీవ్ కుమార్, ఇన్ఛార్జ్ డీసీపీ బషీరుద్దీన్, ఏసీపీ వేణు, డీఈలు వెంకటేశ్వర్లు, ఆయూబ్ ఖాన్, టీపీఎస్లు తేజస్విని పాల్గొన్నారు. కుండపోతగా కురిసిన వర్షం కరీంనగర్ను ముంచెత్తగా రాయికల్లో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. సగటున 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వీణవంకలో 8 సెంటీమీటర్లు, సైదాపూర్, జమ్మికుంటలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీగా కురిసిన వర్షానికి సైదాపూర్ మండలం రాయికల్లో ప్రకృతి సోయగం జలపాతం కనువిందు చేస్తోంది. కొండల నుంచి జాలువారే జలధార జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. సుమారు 50 ఎకరాల్లో విస్తరించి ఉన్న కొండలు, గుట్టలు ఆహ్లాదకరమైన వాతావరణంతో సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. జలపాతాన్ని చూసి ఎంజాయ్ చేశారు. గుట్టలపై నుండి వస్తున్న జలపాతంలో తడుస్తూ సందడి చేశారు. వాహనాలు వెళ్లే దారి లేకపోయినా దాదాపు 2 కిలోమీటర్ల వరకు నడిచి వెళ్లి జలపాతం వద్దకు చేరుకున్న వారు ఆనందోత్సాహాలతో సందడి చేశారు. గలగల పారే జలపాతం నీళ్లలో స్నానాలు చేస్తూ ఆనందం వ్యక్తపరిచారు. ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా ఎత్తైన కొండలపై నుండి దూకే జలపాతం వద్ద ప్రభుత్వం సౌకర్యాలు కల్పించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. జూపాక గ్రామం, హైదరాబాద్ మండలం, జిల్లా కరీంనగర్. మేము ఇక్కడ రాయకల్ వాటర్ ఫాల్ దగ్గరికి ఈరోజు చూడడానికి వచ్చామండి.
నిజంగా చాలా అంటే చాలా కన్నుల విందుగా చాలా ఎక్సలెంట్గా ఉందండి. నిజంగా మేము చూసి నిజంగా చాలా ఆనందంగా మైమరిగా మమ్మల్ని మేము చూస్తున్నాం. ప్రకృతి ఇంత బాగుంటుందని నిజంగా మాకు తెలియదు. రాయకల్ వాటర్ ఫాల్ గురించి ఫస్ట్ టైం మేము చూడము. మా బావగారు ఇక్కడ మన దగ్గరలోనే 30 కిలోమీటర్ల సమీపంలో వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళేదంగా వర్షాలు కూడా బాగా వచ్చినాయంటే మేము ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చూసిన విషయం ఏంటంటే నిజంగా వాజేడు వాటర్ ఫాల్స్ లాగానే ఆ ఫీలింగ్, నేను వాజేడు వాటర్ ఫాల్స్కి వెళ్ళానండి, ఆ ఫీలింగ్ నాకు మళ్ళీ ఇక్కడ దక్కిందండి. ఎందుకంటే దాదాపు 2 కిలోమీటర్స్ బై వాక్లో నడుచుకుంటూ రావడము ఇక్కడ చూసిన తర్వాత మేము అలసట అనేది మాకు లేకుండా పోయింది. నిజంగా చూడడానికి మాత్రం కన్నుల విందుగా ప్రకృతి గొప్పతనం ఏంటో మళ్ళీ ఈ రోజు ఒకసారి మేము తెలుసుకున్నామండి. నిజంగా ఇక్కడ తీసుకొచ్చిన మా బావగారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని ఇక్కడ కొంత డెవలప్మెంట్ కనుక చేస్తే ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం తప్పకుండా ఇక్కడ వచ్చే సందర్శకులకు వస్తుందని కోరుకుంటున్నాం. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో బుధవారం రోజున ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఓపీ సేవలు, ఐపీ సేవలు, రికార్డ్స్, ల్యాబ్ రికార్డ్స్, ఐపీ రికార్డ్స్, మెడికల్ ఫార్మసీ, ఫీవర్ రిజిస్టర్ పరిశీలించి డాక్టర్లు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. ఆసుపత్రిలో వైద్య సేవల గురించి నేరుగా పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, డాక్టర్లు సమయపాలన పాటించాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్. రోజుకు ఎన్ని ఓపీలను చూస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. రోగులకు డైట్ ఫుడ్ అందించాలన్నారు. పాలు, ఇడ్లీ, బ్రెడ్, ఫ్రూట్స్, పోషక ఆహార పదార్థాలు అందించాలని, వర్షాకాలం సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. డెంగ్యూ, మలేరియా అవసరమైన మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని, ఆరోగ్య కేంద్రం ఆవరణలో పేషెంట్ల గదుల్లో శుభ్రంగా ఉండేలా చూడాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చుట్టుపక్కల ఖాళీ ప్లేస్ ఆవరణలో పిచ్చి మొక్కలు, వెంటనే పండ్ల చెట్లు, జామ, నిమ్మ లాంటి మొక్కలను నాటాలని సంబంధిత అధికారులకు సూచించారు. డాక్టర్ వెంట డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్, ఇబ్రహీంపట్నం మండల తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, లక్ష్యం వైపు పయనించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా సూచించారు. మాదక ద్రవ్యాల డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో నమోదవుతున్న ఎన్డీపీఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా నార్కోటిక్ సమావేశంలో పాల్గొనే ప్రతి శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని అమలు చేయాలని సూచించారు. జిల్లాలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, ఇంటర్ డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్, ఇతర ఉన్నత విద్యా సంస్థల వద్ద డ్రగ్స్, మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై పోలీస్, ఎక్సైజ్, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డిఎంహెచ్ఓ రజిత, డిఏఓ అఫ్జల్ బేగం, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, డిఐఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కోరుట్ల ఆర్టీసీ డిపోలో మహాలక్ష్మి పథకం సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 200 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారని, ఈ మేరకు మహాలక్ష్మి పథకం విజయవంతం కావడంపై రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుతున్నట్లు వైస్ చైర్మన్ ఎండీ తెలిపారు. ఎండీ ఆదేశాల మేరకు కోరుట్ల డిపోలో మహాలక్ష్మి సంబరాలు నిర్వహించారు. అందులో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ జీవాకర్ రెడ్డిని ఆహ్వానించారు. అలాగే ప్రతిరోజు ఉద్యోగులకు వెళ్లే మహిళలు మరియు విద్యార్థులు మరియు కూరగాయలు అమ్మే మహిళలను సత్కరించి వారికి బహుమతులు అందజేశారు. అలాగే విద్యార్థులతో మహాలక్ష్మి పథకంపై వ్యాస రచన పోటీలను కూడా నిర్వహించారు. అందులో చక్కటి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కూడా బహుమతులు అందజేశారు. అలాగే మహిళలు మహాలక్ష్మి పథకంపై వారి యొక్క సందేశాన్ని చాలా చక్కగా వారి మాటల్లో వివరించారు. కోరుట్ల డిపో మేనేజర్ మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల డిపో మహిళా ఉద్యోగులు మరియు ఆఫీస్, ట్రాఫిక్, గ్యారేజ్ సూపర్వైజర్లు, సెక్యూరిటీ సిబ్బంది మరియు బస్టాండ్లోని ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు. 2023 నాడు ఈ మహాలక్ష్మి ఆర్టీసీ స్కీమ్ మొదలుపెట్టడం జరిగింది. మహిళలకు ఆర్థికంగా చేయూత ఇవ్వడానికి మరియు వాళ్ళు కొంచెం ఆర్థికంగా పొదుపు వేసుకోవడానికి ఈ మహాలక్ష్మి స్కీమ్ ఎంతో ఉపయోగపడుతుంది. దేవాలయాలకు వెళ్ళడానికి కానీ, హాస్పిటల్లో వెళ్ళడానికి కానీ, వేరే లేదా ఫంక్షన్కి వెళ్ళడానికి కూడా ఈ స్కీమ్ల వల్ల అందరూ మహిళలు బాగా ఉపయోగించుకున్నారు. ఈ రోజు వరకు తెలంగాణలో 200 కోట్ల మంది ఈ స్కీమ్ను ఉపయోగించుకోవడం జరిగింది. దొంగకు చెప్పే లాభం అంటారు. అచ్చం అలాగే ఉంది జగిత్యాలలో చోరీగాడి తీరు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చొరబడ్డ దొంగ విద్యార్థుల పుస్తకాలను ఎత్తుకెళ్లి సీసీ కెమెరాకు చిక్కాడు చిల్లరగాడు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో గత కొద్ది రోజులుగా విద్యార్థుల పుస్తకాలు మాయమవుతున్నాయి. తోటి విద్యార్థులు అపహరించి ఉంటారని అందరూ భావించారు. పుస్తకాలు చోరీ నిత్యం జరుగుతుండటంతో దొంగను పట్టుకునేందుకు అధ్యాపకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిత్యకృత్యంగా పిల్లల పుస్తకాలను ఎత్తుకెళ్లే చిల్లర దొంగ యథావిధిగా కళాశాలలో క్లాస్ రూమ్లోకి చొరబడ్డాడు. విద్యార్థుల డెస్కుల్లో ఉన్న పుస్తకాలను గబగబా సంచిలో వేసుకొని పారిపోయాడు. మొన్న బోనాల పండుగ సందర్భంగా సెలవులు ఉండడంతో పిల్లలు పుస్తకాలను కళాశాల క్లాస్ రూమ్లోనే ఉంచి వెళ్లగా పుస్తకాలన్నీ చోరీకి గురికావడంతో విద్యార్థులు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. కాలేజీలో 700కు పైగా విద్యార్థులు చదువుతున్నారని, ప్రహరీ గోడ లేకపోవడం వల్లనే దొంగతనం జరిగిందని విద్యార్థులు తెలిపారు. కాలేజీలో సరైన వసతులు కూడా లేవని విద్యార్థులతో పాటు ప్రిన్సిపల్ తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అధ్యాపకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తు కాగితాలు ఏరుకునేవాడే చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టి చిల్లర దొంగను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. మా కళాశాలలో ప్రహరీ గోడ లేకపోవడంతో మా కళాశాలకు కుక్కలు, పందులు అన్నీ రావడంతో మాకు ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు నిన్న హాలిడే కావడంతో మేము బుక్స్ ఇక్కడ రాసుకున్న బుక్స్ ఇక్కడ పెట్టుకోవడంతో దొంగలు వచ్చి వాటిని ఎత్తుకెళ్ళిపోయారు. దాంతో మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మేము కష్టపడి రాసుకొని చదువుదాం అనుకునేసరికి వాళ్ళు వచ్చి ఎత్తుకపోవడంతో మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జోరు వాన కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై జనజీవనం స్తంభించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను వర్షం ముంచెత్తింది. ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. తెల్లవారుజామున ఏకదాటిగా కురిసిన భారీ వర్షంతో కరీంనగర్లో డ్రైనేజీ కాలువలు పొంగి పొర్లాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీళ్లు చేరడంతో వస్తువులన్నీ తడిసి లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. పలుచోట్ల రోడ్లు నీట మునగడంతో రాకపోకలు నిలిచిపోయి జనజీవనం స్తంభించింది. అలుగునూరు చౌరస్తా నీట మునగడంతో కొద్దిసేపు రాకపోకలు నిలిచిపోయాయి. రామ్నగర్, సీతారాంపూర్, మంచిర్యాల చౌరస్తా, కలెక్టరేట్ రోడ్, ముకరంపురం, లక్ష్మీనగర్లో లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో ఆయా ప్రాంతాల ప్రజలు అవస్థలు పడ్డారు. అత్యధికంగా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో 8.76, ధర్మవరంలో 7.96 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూలపల్లి, ఎలిగేడు, ఓదెల, జమ్మికుంట, మానకొండూరు మండలాల్లో 7 సెంటీమీటర్లు, కరీంనగర్లో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని రోడ్లన్నీ సెలయేర్లుగా పారాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడం, డ్రైనేజీ కాలువలు పొంగి పొర్లడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇళ్లలోకి మోకాళ్లు వంటి నీళ్లు చేరడంతో వస్తువులన్నీ తడిసిపోయాయి. వేకువజాము నుంచే పోలీసులు, మున్సిపల్ అధికారులు రోడ్ల మీదకు వచ్చి ప్రజల్ని అప్రమత్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ లోతట్టు ప్రాంతాల్లో నీటి నిలిచిన ప్రదేశాలను సందర్శించి పరిశీలించారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వర్షం పడేటప్పుడు డ్రైనేజీ వాటర్ ఇళ్లలోకి వచ్చి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైనేజీ కాలువలపై అక్రమ నిర్మాణాలు చేపట్టడంతోనే ఇళ్లలోకి వరద నీరు చేరిందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. మరో 2 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పారే నీళ్ల వద్దకు వెళ్లవద్దని కోరారు. రోడ్లపైకి నీళ్లు రావడంతో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ను డైవర్ట్ చేసి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. వర్షాకాలం ఆరంభమైన తర్వాత తొలిసారి భారీ వర్షం కురవడంతో అన్నదాతలు ఆనందం నెలకొనగా లోతట్టు ప్రాంత ప్రజలు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పిల్లలు నడుస్తుంటే మొత్తం నీళ్ళన్నీ మొక్కల మందు వచ్చినాయి. ఆ వాటర్కు మొత్తం పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి, దద్దులు వస్తున్నాయి, పాములు, కప్పలన్నీ ఇంటికి వస్తున్నాయి. మాకు చాలా ఇబ్బంది ఉంది. ఈ అధికారి కానీ, కమిషనర్ కానీ, మున్సిపల్ ఆఫీసర్ కానీ ఎవరు రాలేదు ఇంతవరకు. మొత్తం బురదమయం అయిపోయింది కాలనీ అంతా. మాకు చాలా ఇబ్బంది ఉంది. దయచేసి మున్సిపల్ కమిషనర్ కానీ, కార్పొరేటర్లు కానీ, అధికారులు కానీ ఎవరైనా విజిట్ చేసి దయచేసి చూడండి. పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది, మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాలనీలలో అసలు మీరు కరీంనగర్లో ఉన్నామా లేకపోతే బురదలో ఉన్నామా? కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఇటువంటి వాడల నివాసం ఉండగలుగుతారా? కనీస సౌకర్యాలు కూడా ఇక్కడ లేవు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని తిరుమలాపూర్లో గ్రామ దేవతలకు ఆషాఢమాసం చీరలు, పూజా సామాగ్రిని అందజేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని తిరుమలాపూర్ పెద్దమ్మ తల్లి దేవాలయం, పోచమ్మ, ఎల్లమ్మ దేవాలయాలకు చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు, కొండగట్టు గిరి ప్రదక్షిణ వ్యవస్థాపకులు సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో మరియు దాతల సహకారంతో ఆషాఢమాసం సందర్భంగా చీరలు, ఓడిబియ్యం, పూజా సామాగ్రి తదితర సామాగ్రి బుధవారం రోజున అయోధ్య టీం మరియు కొండగట్టు గిరి ప్రదక్షిణ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులకు, పూజారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అయోధ్య టీం, కొండగట్టు గిరి ప్రదక్షిణ సభ్యులు ఏనుగు ఆదిరెడ్డి, చెన్న దేవేందర్, మంచాల శ్రీనివాస్, కంచర్ల రామస్వామి, బాలే గణేష్, మాజీ ప్రజాప్రతినిధులు గంగుల మల్లేష్ యాదవ్, చెట్పల్లి హరీందర్, వివిధ దేవాలయాల నిర్వాహకులు, గ్రామస్తులు, పూజారులు, జైనపురం సతీష్, నేరెళ్ల తిరుపతి, నేరెళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు మరియు కొండగట్టు గిరి ప్రదక్షిణ వ్యవస్థాపకులు సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో మరియు దాతల సహకారంతో కొడిమ్యాల మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలోని పెద్దమ్మ తల్లికి ఈరోజు చీరలు,
ఓడి బియ్యం పూజా సామాగ్రి అందించడం జరిగింది. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దల్వీర్ భండారీ ఎన్నికయ్యారు. భారత్కు ఇది భారీ విజయమని పలువురు విశ్లేషిస్తున్నారు. భారతదేశానికి చెందిన జస్టిస్ దల్వీర్ సింగ్ బ్రిటన్కు చెందిన జస్టిస్ క్రిస్టఫర్ గ్రీన్వుడ్ను ఓడించి 193 ఓట్లకు 183 ఓట్లు సాధించారు. టైటిల్పై బ్రిటన్ 71 ఏళ్ల గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టారు. దీన్ని సాధించేందుకు ప్రధాని మోదీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత 6 నెలలుగా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మొత్తం 193 దేశాల ప్రతినిధులను సంప్రదించి సులువుగా గెలుస్తామన్న బ్రిటిష్ అభ్యర్థిపై భారత్ వైఖరిని వివరించడం చాలా కష్టమైన పని. 11వ రౌండ్ ఓటింగ్లో జస్టిస్ దల్వీర్ భండారీ జనరల్ అసెంబ్లీలో 193 ఓట్లకు 183 మరియు యుఎన్ భద్రతా మండలిలో 15 ఓట్లకు 15 వచ్చాయి. జస్టిస్ దల్వీర్ భండారీ 9 ఏళ్ల పాటు ఈ హోదాలో కొనసాగుతారు. ఈ 183 దేశాలు భారతదేశానికి ఓటేశాయి మరియు ఏ ఒక్కటి అంధ మోడీ భక్తులు కాదు. వారందరూ ఆలోచనాత్మకంగా ఉంటారు మరియు మనకు స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత మన ప్రధాని మోదీజీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలతో ఎంత మర్యాద, గౌరవం మరియు సత్సంబంధాలను ఏర్పరచుకున్నారో చెప్పడానికి ఇదో గొప్ప ఉదాహరణ. భారతీయ వార్తా మాధ్యమాలు ఇలాంటి గొప్ప విషయాలను ప్రసారం చేయవు. మోదీకి వ్యతిరేకంగా వార్తలు కావాలని వారు వెతుకుతున్నారు మరియు ప్రసారం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో జరిగే జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రేజీ 3వ ఆరాధన ఉత్సవాలకు ఆర్మూర్, నిజామాబాద్ నుంచి 300 మంది భక్తులు తరలి వెళ్లారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆఫ్ ఇండియా PSSM వ్యవస్థాపకులు జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రేజీ 3వ ఆరాధన ఉత్సవాల సందర్భంగా మహేశ్వర మహాపిరమిడ్ పత్రేజీ శక్తి స్థల్ కైలాసపురి రంగారెడ్డిలో జరిగే కార్యక్రమానికి నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ఆర్మూర్, నిజామాబాద్ జిల్లా నుండి దాదాపు 100 మంది ధ్యాన బంధువులు 2 ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఆరాధన ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్ జిల్లా PSSM ఆధ్వర్యంలో ఈ జ్ఞాన కార్యక్రమానికి బయలుదేరి వెళ్లడం జరిగిందని PSSM నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలిపారు. 3 రోజుల పాటు జ్ఞాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఎంతో అద్భుతంగా జరిగే ఈ కార్యక్రమాలకు తరలి వెళ్లడం ఎంతో ఆనందంగా ఉందని సాయి కృష్ణారెడ్డి తెలిపారు. తరలి వెళ్లిన వారిలో పిరమిడ్ మాస్టర్లు నరేష్ గౌడ్, ఆర్మూర్ రాజు, సబ్బని సుదర్శన్, నాగభూషణం, గగ్గుపల్లి నారాయణ, సురేష్, సంతోష్ 100 మంది ధ్యానులు తరలి వెళ్లారు. బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై ఎంపీ అరవింద్ స్పందించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీలో కొంతమంది తాను అధ్యక్షుడిగా నామినేషన్ వేయడానికి అడ్డుకున్నారని వాపోతూ ఆయన బీజేపీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. అయితే రాజాసింగ్ రాజీనామాపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజాబాయ్ ఎక్కడున్నా ఆయనను గౌరవిస్తామన్నారు. ఆయన బీజేపీ నుండి సస్పెండ్ కాలేదని స్వతహాగా పార్టీకి రిజైన్ చేశారన్నారు. రేపు పార్టీ సభ్యత్వం కోసం మిస్డ్ కాల్ ఇచ్చి మెంబర్షిప్ తీసుకోవచ్చన్నారు. కొన్ని విషయాల్లో మనస్తాపం చెంది రాజాబాయ్ రాజీనామా చేశారని ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియాతో చెప్పుకొచ్చారు. అలాగే అంతకుముందు తెలంగాణ బీజేపీలో నెలకొన్న పరిస్థితులపై ఆయన స్పందిస్తూ తాజా మాజీ అధ్యక్షులు ఈ సమస్యపై కలిసి స్పందించి చర్చించి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అరవింద్ ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆర్మూర్ మీదుగా పటాన్ చెరు టు ఆదిలాబాద్ కొత్త రైల్వే లైన్ మంజూరు చేశామని ఎంపీ అరవింద్కు రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ లేఖ ద్వారా తెలియజేశారు. నిజామాబాద్లో రైల్వే సౌకర్యాల విస్తరణకు సంబంధించి మరో ప్రాజెక్టుకి ముందడుగు పడింది. గత 2 ఏళ్లుగా ఆర్మూర్ మీదుగా పటాన్ చెరు, ఆదిలాబాద్ మధ్య కొత్త రైల్వే లైన్ వేయాలని నిజామాబాద్ ఎంపీ అరవింద్ రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ను పలుమార్లు కోరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టు మంజూరైందని రైల్వే మంత్రి ఎంపీ అరవింద్కి లేఖ రాశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి DPR తయారు చేస్తున్నారని, DPR పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని మంత్రి లేఖలో పేర్కొన్నారు. కాగా తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి ఉత్తర తెలంగాణలో ముఖ్యమైన నూతన రైల్వే లైన్ మంజూరు చేసినందుకు ఎంపీ అరవింద్ కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్కి ధన్యవాదాలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం రికార్డ్. మహిళలకు అసలైన గౌరవమని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడి. కాంగ్రెస్ మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం తప్పదు. బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. ప్రాచీన కళారూపం ఆధ్యాత్మిక భజనకు ప్రపంచ గుర్తింపు. కరీంనగర్ కళాభారతిలో ఏకదాటిగా 12 గంటల పాటు భజన. ప్రాచీన కళారూపం ఆధ్యాత్మిక భజనకు ప్రపంచ గుర్తింపు.
కరీంనగర్లో విషాదం. లోయర్ మానేర్ డ్యాంలో చేపల వేటకు వెళ్లి తండ్రి కొడుకులు ఇద్దరు మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.